సినిమాలైనా వెబ్ సిరీస్లైనా వాటిలో వచ్చే కథలు కొన్ని వాస్తవ రూపాలైతే మరికొన్ని కథలు దర్శకుని కాల్పనిక కళాకృతులు. రెండింటిలోనూ ప్రేక్షకుల నమ్మకం అనేది కీలకం. అది వాస్తవమైన కల్పనైనా చూసే ప్రేక్షకుడికి నచ్చితే నెత్తిన పెట్టుకుంటాడు. అటువంటి కోవకి చెందినదే దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్. జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది. దీపక్ రాజ్ అందించిన ఈ సిరీస్ కథకు బి కిరణ్ దర్శకత్వం వహించారు. ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. సబ్జెక్ట్ సీరియస్ అయినా చక్కటి హాస్యంతో చాలా జాగ్రత్తగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు. పెళ్లి చూపులు ఫేమ్ రీతు వర్మ ఈ సిరీస్లో ప్రధాన కథానాయిక. ఓ రకంగా కథంతా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. దేవిక పాత్రలో రీతు జీవించారనే చెప్పాలి. ఇక కథ విషయానికొస్తే దేవిక ఆ ఊరి స్కూల్లో సంగీతం నేర్పించే టీచర్గా పనిచేస్తూ ఉంటుంది. దేవిక తాత పెద్ద ఉపాసకుడు. ఆయనకు ఆత్మలతో మాట్లాడే అద్భుతమైన శక్తి ఉంటుంది. అదే శక్తి మనమరాలు దేవికకు కూడా ఉందన్న విషయం కథ మధ్యలో తెలుస్తుంది. దేవికకు ఓ పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. దేవిక స్కూల్కి వెళ్లే సమయంలో ఓ రోజు డానీ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. డానీని దేవిక ఇష్టపడుతుంది. కానీ దేవిక దగ్గరకు డానీ ఓ సమస్యతో వస్తాడు. ఆ సమస్య వల్ల దేవిక చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుని ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటుంది. పుట్టి బుద్ధి ఎరగని నాటి నుండి ఇల్లు స్కూల్కి పరిధిలోనే 20 కిలోమీటర్లోనే ప్రయాణిస్తున్న ఓ పెళ్లి నిశ్చయమైన అమ్మాయి దారిలో కనబడ్డ అబ్బాయితో ప్రేమలో పడి ఆ అబ్బాయికి సంబంధించిన సమస్యను పరిష్కరించడానికి దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణించిన తన ప్రాణాలను పణంగా పెడుతుంది. మరి డానీ సమస్యను దేవిక తీర్చగలిగిందా? తనకు నిశ్చితార్థమైన అబ్బాయినే పెళ్లి చేసుకుంటుందా అన్న విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ చూసేయండి. సిరీస్ మొత్తం మంచి ట్విస్ట్లతో చక్కని హ్యూమర్తో ఎక్కడా బోర్ కొట్టదు. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి మరి.